హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ M14 5G మరో బడ్జెట్ మొబైల్ని అయితే లాంచ్ చేసేసింది. ఎవరైతే బిలో 15,000లో సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి ఒక 5G మొబైల్ కావాలని చూస్తున్నారో సో వాళ్ళ కోసం ఇది మరో మొబైల్ అనమాట. రీసెంట్గా మనకి F14 మొబైల్ ఫోన్ని సామ్సంగ్ లాంచ్ చేసింది కదా, అది మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా వాళ్ళు సేల్కి అయితే తీసుకొస్తుంటారు. అలాగే M సిరీస్ అనేసరికి మనకి అమెజాన్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తారు. సో ఈరోజు ఈ మొబైల్ మనం అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉంది, సో ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదనేది తెలుసుకుందాం. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సామ్సంగ్ గెలాక్సీ M14 5G అని చెప్పేసి బాక్స్ మీద రాసి ఉంటుంది. బాక్స్ మనకి చాలా స్లీక్గా ఉంటుంది. లోపల మనకి ఎక్కువ కంటెంట్ ఉండదు కాబట్టి అన్బాక్స్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అలాగే ఎంఆర్పీ ప్రైస్ అయితే మెన్షన్ చేసింది. ఎంఆర్పీ ప్రైస్ చూస్తే 18,990 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పీ ప్రైస్ ఉంది. నా దగ్గర ఉన్నది 6GB 128GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి 14,990 రూపాయల ప్రైస్ ఉంది. ఇందులోనే మీకు బేస్ వేరియంట్ 4GB 128GBతో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి మీకు 13,490 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక క్విక్ స్టార్ట్ గైడ్, రీజనల్ లాక్ గైడ్ ఇవి ఉంటాయి. ఒక సిమ్ టూల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మీకు మొబైల్ ఫోనే ఉంటుంది. ఇంతకు మించి మీకు మొబైల్ అంటే బాక్స్లో మీకు ఇంకేమీ ఉండవు అనమాట. చెప్పాను కదా, అందుకే చాలా సింపుల్గా మనకి అన్బాక్స్ అయితే చేసేవచ్చు ఈ సామ్సంగ్ మొబైల్స్ వచ్చేసరికి. ఇక మొబైల్ ఫోన్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇదంతా కంప్లీట్ మనకి ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. డిజైన్ అంతా ఇంప్రెసివ్గా అయితే ఏముండదు. ఆల్రెడీ మీరు F14 మొబైల్ చూశారు కదా, సో ప్లాస్టిక్ బాడీతో మనకి ఏ రకమైన బిల్డ్ క్వాలిటీతో వస్తుందో సేమ్ అదే మాదిరిగా మీకు ఈ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటే ఇందులో త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే దానికి దీనికి డిఫరెన్స్ మీకు అదొకటే అని చెప్పొచ్చు అనమాట. అలాగే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ సపరేట్గా ఉండదు. బ్యాక్ సైడ్ మనకి ఏదైతే బాడీ ఉంటుందో ఆ బాడీతో కంప్లీట్ ఫ్రేమ్ కూడా కలిసిపోయి అయితే వస్తుంది. ఇక రైట్ సైడ్ మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అదే పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్ కూడా ఉపయోగపడుతుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. సిమ్ స్లాట్ మీకు ఇది డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ని ఓ మెమరీ కార్డ్ మీరు అట్ ఎ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్ టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక డిస్ప్లే వైపుకి వస్తే డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది అనమాట. దీంట్లో చిన్ చూస్తే మాత్రం పెద్ద సైజ్ చిన్ అయితే ఉంటుంది. డిస్ప్లే రేషియో 81.5 స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ డిస్ప్లేకి చిన్న అయితే ఉంటుంది, కొంచెం పెద్దగానే ఉంటుంది. యాక్చువల్గా సామ్సంగ్ ఈ డిస్ప్లే దగ్గర కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడు చూస్తే మనకి 10,000 రూపాయల మొబైల్లో కూడా పంచ్ హోల్ తీసుకొస్తుంటే వీళ్ళు ఇంకా వాటర్ డ్రాప్ నాచ్ని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళ మార్కెట్ని వీళ్ళు చెడగొట్టుకోవాలనుకుంటున్నారు. ఇట్లా రిమైనింగ్ అంతా బాగుంచి ఆ వాటర్ డ్రాప్ నాచ్ దగ్గర వీళ్ళు దెబ్బతినేస్తున్నారని చెప్పాలి. అంటే వీళ్ళ కాంపిటేటర్స్కి వీళ్ళే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో ఎల్సీడీ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లేకి ప్రొటెక్షన్గా ఏ గ్లాస్ వాడారు అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకి F14లో వీళ్ళు గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. మేబీ నేను అనుకోవడం దీనికి కూడా గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చుంటారు. అలాగే బ్రైట్నెస్ నిట్స్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను అనుకోవడం బాగానే ఉంది. బ్రైట్నెస్ వచ్చేసరికి ఒక 800 బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మీకు పర్వాలేదు, మంచి క్వాలిటీ ఉంది. మీరు యూట్యూబ్లో ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు. అలాగే మీరు నెట్ఫ్లిక్స్ అంటే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీ కంటెంట్లో వాచ్ చేయొచ్చు. ఎందుకంటే వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే మీకు ఈ డిస్ప్లే అయితే చేస్తుంది. ఇక లౌడ్ స్పీకర్ విషయానికి వస్తే ఓకే, మీకు లౌడ్నెస్ పర్వాలేదని చెప్పొచ్చు. ఇక అలాగే ఈ మొబైల్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ని అయితే వాడాల్సి ఉంటుంది. ఇయర్ ఫోన్స్ వాడకుండా మీకు డాల్బీ అట్మాస్ అయితే రాదు. ఎందుకంటే ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ మోనో స్పీకరే ఉంటుంది. ఇక ఈ మొబైల్లోని ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 13తో వస్తుంది. One UI 5.1తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది అనమాట. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జనవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. ఇక అలాగే సామ్సంగ్ మనకి 2 years సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రామిస్ అయితే చేస్తుంది అనమాట. అలాగే 4 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇస్తామని చెప్పి సామ్సంగ్ అయితే చెప్తుంది. సామ్సంగ్ దగ్గర నుంచి మనం ఒప్పుకోవాల్సింది ఇదనమాట. ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు సామ్సంగ్ డివైసెస్కి. ఇక మొబైల్లో బ్లోడ్వేర్ వచ్చేసరికి సామ్సంగ్ ఎప్పుడు తీసుకొచ్చి ఆ కుప్పలు తెప్పలు బ్లోడ్వేర్స్ అయితే ఉంటాయి. వద్దనుకుంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్లో కూడా మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. అనానిమస్ కాల్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకి తెలియదు. ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. అలాగే వాయిస్ ఫోకస్ ఫీచర్ కూడా అయితే ఉందన్నమాట. ఇక సామ్సంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అంటే సెక్యూర్ అండ్ ప్రైవసీ, సెక్యూర్ ఫోల్డర్, సామ్సంగ్ నాక్ సపోర్ట్, అలాగే సామ్సంగ్ వాలెట్ సపోర్ట్ కూడా ఉంది. ఇక ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ ఎక్సినోస్ 1330 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. ఇది 5 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్ని లో గ్రాఫిక్స్లో కూడా బాగానే హ్యాండిల్ చేయగలదు. ఆల్రెడీ సేమ్ ప్రాసెసర్ మనకి సామ్సంగ్ గెలాక్సీ F14లో అయితే మీరు చూశారు కదా, సో అదే ప్రాసెసర్ అనమాట. అలాగే ఈ మొబైల్లో మనకి ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు UFS 2.2తో అయితే వస్తుంది అనమాట. నా దగ్గర ఉన్నది 6GB వేరియంట్. ఇందులో వర్చువల్ ర్యామ్ కూడా ఇంకో 6GBని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
అంటే టోటల్ వచ్చేసరికి మనకి 12 GB ర్యామ్ అవుతుంది. ఇక ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సారు. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెలే, ఇది డెప్త్ సెన్సారు, ఇది అపాచర్ 2.4తోనే వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.0తో అయితే ఉంటుందన్నమాట. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు శాంసంగ్ ఇచ్చే ఆ ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. మీకు పోర్ట్రైట్ ఉంటుంది, అలాగే వీడియోలోను ఫోటోలోను 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ అయితే చేయొచ్చు. బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక అలాగే మీకు మోర్ ఆప్షన్లో ప్రో, పనోరమా, ఫుడ్, నైట్, మ్యాక్రో, సో ఈ ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కెమెరా పనితనం ఎలా ఉందంటే ఓకే, మీకు డీసెంట్ కెమెరా క్వాలిటీ అయితే ఉంది. సో మరి ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే మనం 13,500 ఏమో పెడుతున్నాం, ఈ ప్రైస్లో మనం ఎక్కువ కెమెరా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడానికి అయితే లేదు. కెమెరా శాంపిల్స్ నేను డ్రైవ్లో పెట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు రా ఫుటేజ్ ఎలా ఉంటుంది అనేది అయితే చూడొచ్చు. ఇక బ్యాటరీ చూస్తే ఈ మొబైల్లో మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఒకసారికి అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయరు, దాన్ని విడిగా అయితే మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు మరి ఏది కొంటారనేది మీ ఇష్టం. 500 నుంచి ఇంకా అక్కడ నుంచి 1500 రూపాయల వరకు మామూలుగా మార్కెట్లో మీకు ఛార్జర్లు అయితే దొరుకుతున్నాయి. ఇక సెన్సార్స్ చూసుకుంటే టోటల్ సెన్సార్స్ 29 సెన్సార్స్ ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఒక బారోమీటర్ సెన్సార్ ఒకటైతే మిస్ అవుతుంది. ఇక ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ కూడా మీకు స్పీడ్గా అంటే యాక్యురేట్గానే ఉందని చెప్పాలి. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది, మీరు కావాలనుకుంటే ఫేస్ అన్లాక్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. మొత్తం 13 బ్యాండ్స్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, అలాగే బ్లూటూత్ 5.2తో వస్తుంది. FM రేడియో సపోర్ట్ ఉంది, అలాగే OTG సపోర్ట్ కూడా ఉందన్నమాట. పెన్ డ్రైవ్ పెట్టుకొని మీరు పెన్ డ్రైవ్లో ఫైల్స్ని ఇందులో చూసుకోవచ్చు. ఈ మొబైల్లో నాకు నచ్చింది ఆ వాటర్ డ్రాప్ నాచ్, అలాగే ఆ కింద చిన్న కొంచెం పెద్దదైంది. ఇంకా బాడీ కూడా ప్లాస్టిక్ బాడీ తెస్తే తీసుకొచ్చారు, కానీ కొంచెం డిజైన్ కొంచెం బెటర్గా తీసుకురావాల్సింది. కొంచెం అట్రాక్ట్ చేసే డిజైన్లో తీసుకొస్తే బాగుందని చెప్పి నాకైతే అనిపించింది. ఇక ఒక మాటలో చెప్పాలంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ F14 మొబైల్ లాంచ్ చేసింది కదా, అదే మొబైల్ జస్ట్ మీకు ఏంటంటే ఇంకో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని అయితే పెంచారనమాట. మ్యాక్రో సెన్సార్, డెప్త్ సెన్సార్ మొత్తానికి పెంచారు. సో అదొకటే మీకు ఇంకో కెమెరాని పెంచి ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు M సిరీస్లో. ఇక ఈ మొబైల్ మెయిన్లీ ఎవరి కోసం అంటే ఎవరైతే శాంసంగ్ లాంటి బ్రాండ్ నుంచి ఒక 15,000 లోపు 5G మొబైల్ని చూస్తున్నారు అనుకుంటే వాళ్ళ కోసం ఈ మొబైల్ అయితే మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఈ వీడియో ద్వారా మీరు శాంసంగ్ గెలాక్సీ M14 మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు నా క్విక్ రివ్యూ చూసి మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.